తొర్రూరు మండలం సోమారం గ్రామం తొర్రూరు పిఎస్ఎస్ చైర్మన్ హరిప్రసాద్ తిరుమల రెడ్డి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కొమురవెల్లి లింగమూర్తి గారు మనతో ఉన్నారు. లింగమూర్తి గారు చెప్పండి. నమస్తే సార్. గ్రామంలో గతంలో మీరు చేసిన సేవా కార్యక్రమం గత 30 సంవత్సరాలుగా ఈ గ్రామంలో అనేక విషయాల్లో కూడా ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతూ ఉన్నది. గతంలో 2006లో ఎంపీటీసీ అభ్యర్థిగా నా శ్రీమతి మాధవి గారు నిలబడి సమీప ప్రత్యర్థిగా ఓటమి పాలయ్యాము. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఓటమిని లెక్క చేయకుండా అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ మేము ప్రజలకు అందుబాటులో ఉంటున్నాము. అంతేకాకుండా లయన్స్ స్వచ్ఛంద సంస్థలో కూడా నేను ఒక డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీగా కూడా సేవలు అందించాను. స్వతహాగా సేవాభావం. ఈరోజు నాకు ఈ అవకాశం రావడం అంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కాకిరాల హరిప్రసాదరావు గారు దీనికి అన్ని విధాలుగా గత 4 రోజుల నుండి కూడా ప్రతి కులం నుండి పెద్దలను పిలిపించుకొని అందరి దగ్గర అభిప్రాయ సేకరణ చేసి లింగమూర్తి బాగుంటుంది, వారి సేవాభావం బాగుంటుంది అని చెప్పిన నేను ఫస్ట్ నా గ్రామ ప్రజలకు కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు వాళ్ళు మద్దతు తెలపడము, అదేవిధంగా గౌరవనీయులు మా పెద్దలు తిరుమల రెడ్డి గారు కూడా నా యొక్క క్యారెక్టర్ తెలిసిన వ్యక్తిగా గత 30 సంవత్సరాలుగా చూస్తున్న వ్యక్తిగా వారు కూడా లింగమూర్తి గారు మేము క్యాస్ట్ పరంగా వైశ్యాస్ అయినా సేటు నువ్వు ముందుకు పో, నీకు ఆ సేవా గుణం ఉన్నది, నీ పిల్లలు సెటిల్ అయ్యారు, నీకు ఎలాంటి బాధరబంది లేదు, గ్రామానికి సేవ చేసుకో అని చెప్పారు. ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున నాకు మెజారిటీ అందించేటువంటి స్కోప్ ఉంది, పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. వారు రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పదవులు నిర్వహించి ఈరోజు ఒక రాష్ట్ర స్థాయిలో జిల్లాలో మండలంలో శాసించేటువంటి గొప్ప ధైర్యం ఉన్నటువంటి నాయకుడు, ఎవరికి వెన్నుచూపనటువంటి వ్యక్తి నా పక్కన ఉన్నాడు. నాకు కొండంత ధైర్యం హరిప్రసాదరావు గారు ఉన్నారు కాబట్టి నేను ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ప్రజలు నా పక్షాన ఉన్నారు, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను ఖచ్చితంగా ఈ అవకాశాన్ని తీసుకొని 14వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి నేను జీవితాంతం కూడా ఈ యొక్క గ్రామ ప్రజలకు సేవను అందిస్తానని మా కులదైవం వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేశాను, మళ్ళీ కూడా చేస్తున్నాను సార్. సోమారం గ్రామంలో ఏ సమస్య గుర్తించారు? ఖచ్చితంగా గత సర్పంచ్ గారు, సోదరుడు తమ్మడపల్లి సంపత్ గారు, మా సోదరుడు భాషపైన ప్రభాకర్ యాదవ్ గారు, ఉప సర్పంచ్ గారు, వీరందరూ కూడా అన్ని సమస్యలపై స్పందించారు. అయినా ఇంకా వాళ్ళకు సంతృప్తి లేని విషయాలను 1-2 విషయాలను చెప్పారు. ప్రధానంగా మహిళా సమాఖ్య భవనం లేక మహిళా సంఘాల సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు, మన ఈ యొక్క మహిళా సంఘాల ప్రతినిధుల ఇళ్ల దగ్గర ఇబ్బంది పడుతున్నారు, వారికి ఒక భవనం కావాలని చెప్పి వారు కోరారు. ఇప్పుడు ఎన్నికల తదనంతరం 14వ తారీఖు దాటగానే కూడా ఆ యొక్క భవన్కు కూడా మా తిరుమల రెడ్డి గారి సహకారంతో, కాకిరాల హరిప్రసాద్ గారి సహకారంతో దాన్ని నేను ఫస్ట్ ప్రాజెక్టుగా నేను తీసుకోబోతున్నాను. నేను అది ప్రాజెక్టు తీసుకుంటా అని చెప్పేసి మొదటి రోజే నేను పదవి తీసుకున్న మొదటి రోజే, ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే నేను చెప్తాను. దాని వితిన్ ఒక నెల రోజుల లోపు దాని ప్రారంభోత్సవం కూడా పెద్దల ఆశీర్వాదంతో పూర్తి చేసి వారిద్దరిని కూడా పిలిపించి దాని ప్రారంభోత్సవం కూడా చేస్తానని మీ ద్వారా సోమవారం గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను. లింగమూర్తికి సపోర్ట్ చెప్పండి. గత 30 సంవత్సరాలుగా ఉంటూ అందరికీ మంచితనం కొద్దీ ఇలా గ్రామ ప్రజలు అందరూ ఏమైందంటే అతనికి తప్ప మేము వేరే ఎవరిని మీ క్యాండిడేట్ను గుర్తింపమన్నారు. దానికి కూడా 4 కులాలను, ప్రతి ఒక్క కులాన్ని కూడా విచారిస్తే లింగం శెట్టి గారి మీద 99% అందరినీ ఆమోదించారు కాబట్టి అతన్ని ఒప్పుకోవడం మేము జరిగింది. అందుని పక్షంలో మేము అందరం ఏకగ్రీవంగా మేము ఆయనను నిర్ణయించాం. ప్రజలకు ఏ నినాదం తెలబోతున్నారు అందరు కలిసి? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు శ్రీ కుందూరు తిరుమల రెడ్డి గారు మరియు హరిప్రసాదరావు గారు వారిద్దరూ బలపరిచిన వ్యక్తి కొమురవెల్లి లింగమూర్తి గారు. వారు ఒకప్పుడు పదవి ఎలాంటి పదవులు లేకుండా గ్రామాభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారు. వారు కుల మతాలకు అతీతంగా మరియు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వారు కూడా అందరికి నోట్లో నాలుకలేగా ఉంటారు. ఊరు కోసం చాలా రకాలుగా ఎన్నోసార్లు అభివృద్ధి కోసం ప్రయత్నం చేసిండు. ఖచ్చితంగా వారైతేనే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచన ఉంది. ఎందుకంటే అతని ఉద్దేశం, అతని ప్రవర్తన, అతని ఉండే విధానం అంత మంచిగా ఉంటుంది. ప్రతి వారితో అందరితో సన్నిహితంగా ఉంటారు, ఎవరిని కూడా దూషించినట్టు మాట్లాడరు. కుల మతాలకు అతీతంగా, తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరితో, వారు పెద్ద కులంలో పుట్టినా కూడా అందరితో, ప్రతి లాంటి మామూలు చిన్న కులస్తులతో కూడా అందరూ కలిసిమెలిసి ఉంటారు అన్నట్టు. ప్రతి ఇంటికి హ్యాపీగా వెళ్తారు, మామూలుగా కూర్చుంటారు, మాట్లాడతారు, అందరితో మంచిగా ఉంటారు అన్నట్టు. అలాంటి వ్యక్తిని ఎవరు కాదన్నారు కదా. కాబట్టి అలాంటి వ్యక్తినే గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బలపరుస్తున్నారు అతన్ని. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళిద్దరు సూర్యచంద్రుడు ఉన్నారు కదా, తిరుమల రెడ్డి గారు, హరిప్రసాదరావు గారు, వారు ఖచ్చితంగా ఊరికి ఎన్నో చేసిండు, ఇంకా ముందు కూడా చేస్తారు. అది ఇట్లాంటి ఉత్సాహం ఉన్న వ్యక్తిని ముందు పెట్టి చేస్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో మేమందరం అతన్ని ప్రతిపాదిస్తున్నాం. ఈరోజు కాకిరాల హరిప్రసాదరావు గారు, పెద్దలు తిరుమల రెడ్డి గారు ఊళ్ళో ఏ సమస్య వచ్చినా ప్రతి వారే స్పందిస్తారు.
చావులకైనా బతుకులకైనా పెళ్ళిళ్ళకైనా పేదవారికైనా హాస్పిటల్స్కు హరిప్రసాద్ సార్ ఎక్కడున్నా స్పందించి అందరికి చేదోడుగా ఉంటాడు కాబట్టి వారు చెప్పారు కాబట్టి అదే విధంగా లింగమూర్తి గారు కూడా ఊళ్ళో అందరితో మంచిగా ఉంటాడు, మంచిగా చెడు చూసుకుంటాడు కాబట్టి మేము వారి అభ్యర్థిత్వాన్ని మేము బలపరుస్తున్నాము. భారీ మేరతో గెలుస్తాడని భావిస్తున్నాను. మేమందరం యువకులు గ్రామస్తులు లింగమూర్తి గారిని అభ్యర్థిస్తాను. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి మేము అందరం బలపరిచాము. అదే విధంగా కూడా తనని పూర్తి స్థాయిలో గెలిపించుకోబోతుందని చెప్పి కూడా చెప్తున్నట్టు పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రావంత వెంకన్న, మహబూబాబాద్ జిల్లా నుంచి.